మాయమై నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది తాత. ప్రశాంతత అది మనకి ఉండకూడదు. పరీక్షలు సమాజంలో మధ్యతరగతి నిలిసిపై సమ్మిడి దెబ్బలు వేస్తూ ఓరికి నెలకు చూస్తున్నది మార్చాలంటే మనకి అధిష్టానికి కలుపుకుండా చూసుకోవాలంటారు తాత. బాబు ఒక్కసారి ఈ లోకం చూడు, అంతా మోసం నలుగురి కూడా నయవంచన ఎక్కడ రాజకాలం అల్లకోళ్ళ వదిలేతానమ్మే. ఏ మనిషి ఉదయం చూసినా కాలకోశంతో కలుసుదాం. ఈ అనాగరిక జీవితంలో మంచివాడు ప్రశాంతంగా బతికారా బాబు? మీ బతుకులు ఈ రాష్ట్ర స్వరూపానికి అర్థం పడుతుంది తాత. అంతే కదా బాబు, అనాథమైన నిన్ను తీశాను. నీ పసి ఉదయాన్ని ప్రశాంతంగా పడలేక నీలో ఆలోచన శక్తి నీ తిరిగిపడతాను నేర్పించాను. ఈ దగ్గర జీవితాన్ని నీ కళ్ళ సాక్షాత్కారం పొందేది అజ్ఞానాన్ని స్థాయికి తీసుకొచ్చాను తాత. సమాజ స్థాపన నాదే. నువ్వు నిన్ను తిరిగిన శక్తిగా తయారు చేసి అవినీతి పనుల గుండెల్లోకి పైకి సూటిగా విసిరాను. కానీ బాబు ఒక విషయంలో మాత్రం నాకు బాధగా ఉంది. ఏమిటా ఈ విజయ బతికొండగా మీకు బాధ ఏమిటి తాత? ఎంతకీ ఏ కిరాతకుడు కారణంగా నేను నీకు అలా ఏం లేదు బాబు. మరి ప్రశాంతంగా సాగిపోవాల్సిన ఈ జీవితంలో నేనే అశాంతిని సృష్టించాను. మీరు కారణం లేక ఏ కార్యం చేయాలని అనుకుంటున్నాను. ఎంతకీ ఎవరా వ్యక్తి? ఇంకెవరు బాబు? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నీకే తీరని అర్థం చేసిన ద్రోహిని బాబు. ఏమిటి తాత మీరు అనేది? నా ప్రభుత్వ పరమాత్మ నేర్పిన మీరు నాకు అన్యాయం చేయడమా? నేను నమ్మలేకపోతున్నాను. లేదు బాబు, నిజం ఇంట్లో ఉన్నావు. ఈ ఎవరి దాంపత్యంలో ఆనందాన్ని ఆస్వాదించవలసిన హాయిగా ఉంది. భగవంతుడు అంటే అగ్నిబంధంలో తయారు చేశాను. నీ బ్రతుకుబాటులో తెగలో పగలో సృష్టించాను. ఇది పాపం కాదా? దీనికి ఏం శిక్ష లేదా బాబు? తాత సర్వమెరిగిన మీరు లేదా అవివేక బాధితులతో కుమిలిపోవడం న్యాయమా? లేదు తాత, లేదు. నేను అలా అనుకోవడం లేదు బాబు. ప్రతి మనిషి ఈ చరాచర జగతిలో సామాన్య వ్యక్తిగా నన్ను తెల్లవెత్తుతున్నా. ఆశయాన్ని బోధించా. నీ బాధ్యత నెరవేర్చడానికి నా ప్రాణాలకి పోరాడతా. అవును, మీరు ఒక్క పరత నేర్పిన వీరభద్రుల చరిత్ర ప్రకారం నా రక్తంలో నరనాలను తీర్చుకున్నారు. ఇక ఈ సమాజ స్వరూపాన్ని మార్చేస్తాను. దుర్మార్గుల పైన కారణముడులా, స్వార్థపరుల పైన సింహసముద్ర, దేశద్రోహుల పక్కన చేర్చుతాను. సంతోషం బాబు. ఇది చూస్తుంటే నా సముకు అర్థం వచ్చేట్లుంది. బాబు చెప్పండి కదా. వెళ్ళిన పని ఈసారికి చిత్తమంతంలో చిత్తాభాసంలో మాయవుతాడు. అందిన వారికి ఎక్కువై అన్నది వారికి దూరమై తిరిగి పట్టులో తిప్పబడి పొందిన తన లక్షల కీర్తి కలిగించారు. అహర్నిశలు వాడి చేత చిక్కి అడిగిన ఆ కార్యక్రమకు ఆధారాన్ని అందజేస్తాను. అదే నాకు సంతృప్తినిస్తుంది. ఆ ఎమ్మెల్యే హరిచంద్ర కుమార్ తెలవనికి ఏమైనా చూసుకున్నావా? వాడు హరిశ్చంద్రుడు కాదు, మానవ రాక్షసుల వాడు. వాడి ద్వారా తనకి తగిన శిక్ష న్యాయం శాస్త్రానికి అందనండి. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అనాథలైన పసిపిల్లలను చేరదీసి బలవంతంగా అవయవాలను తొలగించి ఆ డబ్బుతో కోర్టు కలిసి అవినీతి పర నీతులు పదవులు సంపాదించిన నీతులు వాడు. బాబు తాత, నేను కూడా అనాథనే కానీ అదృష్టం కొద్ది మీలాంటి పుణ్యమూర్తి చేతి చదువు వల్ల ఎంతో వాడినై
కథ. మీరే వెళ్ళి విశ్రాంతి తీసుకోండి.